కేసీఆర్ దమ్ముంటే చర్చకు రా, జనద్రోహులెవరో తేలుద్దాం. కృష్ణా గోదావరి నీళ్లపై అసెంబ్లీలో ఆధారాలతో నిరూపిస్తాం. సీఎం రేవంత్ ప్రతిపక్ష నేత హోదాలో లేఖ రాస్తే అసెంబ్లీకి ప్రత్యేక సమావేశాలు పెడతాం. 10 ఏళ్ల పాలనలో పాలమూరు కల్వకుర్తి ఎత్తిపోతలకు నికర జలాలు ఎందుకు సాధించలే? వాళ్లకు అధికారం కోల్పోయిన అహంకారం తగ్గలేదు. మీ కోపం, మీ అసూయతో అభివృద్ధి అడ్డుకోవద్దు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు. 8,335 గ్రామ పంచాయతీలను అంటే 65% గెలుచుకున్నాం. 2/3 మెజారిటీతో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా. అధికారం కోల్పోయినా కూడా అహంకారం అయితే తగ్గలేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు విరుచుకుపడ్డారు వారిపైన. ఇట్లా మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ 66% గెలుచుకుంది. ప్రజలపై మాపై నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి మమ్మల్ని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలిపించుకున్నారు. రాష్ట్రం అభివృద్ధి మా కాంగ్రెస్ వల్లనే జరుగుతుంది. మాపై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు, మమ్మల్ని గెలిపించుకుంటున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. సర్పంచుల్లో సగం మంది బీసీలే. 10,223 నాన్ షెడ్యూల్ బీసీలకు గాను 5,123 చోట్ల విజయం. 2,186 రిజర్వ్డ్ సహా 2,937 జనరల్ స్థానాలు కైవసం. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 524 సీట్లు, వికారాబాద్లో 364, రంగారెడ్డిలో 329, భువనగిరిలో 304. మేం కార్యకర్తల్ని పట్టించుకోలే, సర్పంచులకు బిల్లులు ఇయ్యలేదు. 2023 ఎన్నికల్లో కేడర్కు కూడా మమ్మల్ని పట్టించుకోలే, అందుకే ఓడినాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆడో మగో చెప్పలేకపోతున్నారు. సీఎం చెప్పినట్లు స్పీకర్ ఆడుతున్నారు. ఫిరాయింపులు ఆయనకు కనిపిస్తలేవని విమర్శ. 10 ఏళ్లు అధికారంలో ఉండి పార్టీ కేడర్ను పట్టించుకోలేదు, మేము తప్పు చేశాము, కమిటీలు వేయలేదు, పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు, అందుకే సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయాము అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలను పట్టించుకోలేదు, వాళ్లకు రావాల్సిన బిల్లులు ఇప్పించలేదు. దీనివల్ల చాలామంది ఊరేసుకొని చనిపోయారు సర్పంచులు. ఆ బిల్లులు రాక దానివల్ల చాలామంది చనిపోయారు. ఇప్పుడు మేము పట్టించుకోలే, మేము చెయ్యలే, అందుకే ఓడిపోయినాం అంటున్నావు. కానీ ఆ చనిపోయిన వాళ్ళు ఎందుకు చనిపోయారో అని నీకు తెలిసి కూడా నువ్వు వాళ్ళ గురించి మాట్లాడతలేవు. అప్పుడేం చేశారు మరి? బిల్లులు వస్తలేవు అని మొత్తుకున్నారు. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయలేదు, పార్టీని కేడర్ని పట్టించుకోలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని మాట్లాడతారు. చనిపోయిన వాళ్ళ సంగతి ఏంది? ఏ సర్పంచ్ అయినా చావని, ఏమైనా వేసుకొని, బిల్లు రాని రాకపోని, మన తిరుగుడు మనదే, మన కథ మనదే అని చెప్పేసి మీ సోకు మీద మీరుండే. కొంతమంది మధ్యతరగతి వాళ్ళు సర్పంచ్గా పోటీ చేసి గెలిచి వాళ్ళ అప్పులు తెచ్చి వాళ్ళ గ్రామంలో అభివృద్ధి చేసుకున్నారు. వాళ్ళు అప్పు తెచ్చిన వాళ్ళు ఊకుంటాడు. వాడు ఎప్పుడు ఇస్తావు అని సర్పంచ్ని అడిగితే ఆ బిల్లులు రాక వాడు టార్చర్ అనుభవించి ఎక్కడ దారి లేదని చెప్పేసి వాడు చనిపోయిండు. ఇప్పుడేమో మీరు పార్టీ కేడర్ను పట్టించుకోలేదు, అది ఇది అని చెప్తారు. మీరు అప్పుడే పట్టించుకుంటే అట్లా ప్రాణాలు కూడా పోకపోతుండే సర్పంచ్లవి. డిఓపిటి అనుమతి రాగానే అరవింద్ కుమార్ కేటీఆర్పై ఛార్జ్షీట్లు. ఫార్ములా ఈ రేస్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. మెస్సీతో మ్యాచ్కు సర్కారు పైసా ఖర్చు పెట్టలే. నా మనవడిని క్రీడాకారుణ్ణి చెయ్యాలన్నది నా కోరిక, అందుకే మెస్సీ మ్యాచ్కు తీసుకువెళ్ళిన. ఫ్యూచర్ సిటీలో 3,000 ఎకరాల్లో భారీ జూ పార్క్ అభివృద్ధి చేస్తాం. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల లెక్కలు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్
చేయిస్తున్నట్లు వెల్లడి. గ్రామాల్లో బలపడ్డాం. పంచాయతీ ఫలితాలే ఇందుకు నిదర్శనం. రామచందర్రావు 2028లో రాష్ట్రంలో అధికారంలో తమదే అని వెల్లడి. మన తెలంగాణలో బీజేపీ అయితే రాదు అనే ఒపీనియనే ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండే ప్రధానంగా పార్టీలు అయితే కనిపిస్తాయి. మేమొస్తాం, ప్రజలలో బలపడ్డాము, గ్రామాలలో బలపడ్డాము అని చెప్తుర్రు కానీ చాలా తక్కువ సార్. బీఆర్ఎస్, కాంగ్రెస్ అవి రెండే పోటాపోటీగా అనిపిస్తాయి. అవి టకఫర్ అవి రెండే ఉంటాయి. ప్రజలు కూడా రెండే చూస్తారు ఏదైనా. మీది థర్డ్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లోకి వస్తే ఏమైనా ఉంటుంది. థర్డ్ ప్లేస్లో ఉంది, ఫస్ట్ సెకండ్కే ఎవరైనా ప్రయారిటీ ఇస్తారు. ఫస్ట్ సెకండ్ మధ్యనే పోటాపోటీ ఉంటుంది. ఇవి థర్డ్ ఉంది కాబట్టి తక్కువ. అవి రెండు టకఫర్ నడుస్తున్నాయి. సెకండ్ ప్లేస్ కన్నా ఫస్ట్ ప్లేస్ కన్నా పోతే తెలంగాణలో పక్క బీజేపీ వస్తుంది. ప్రజల మనసులో అనిపించాలి ఫస్ట్ సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది అనే ఆలోచన రావాలి. అది మీరు ఇంకా తీసుకొస్తలేరు. ఇక నుంచి కాక 22 నుంచి కాక వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ వచ్చే నెల 13 నుంచి 18 వరకు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్స్లో నిర్వహణ. హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ షోలతో సందడి. ఏర్పాట్లపై అధికారులు జయేష్ రజన్ సమీక్ష. దళిత యువతిపై గ్యాంగ్రేప్, బాధితురాలు మృతి. మహబూబ్నగర్ జిల్లాలో దారుణం. 17న రాత్రి సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న యువతి ఆ టైంలో మాట్లాడుకుందామని పిలిచి తన 3 స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన యువకుడు. ఇదైతే చాలా దారుణము. మాట్లాడుకుందామని అమ్మాయిని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి చనిపోయింది. ఇంకా అవుట్సైడ్ బేసిన్ తరలింపులపై నిషేధం లేదు. కృష్ణా నుంచి తీసుకెళ్లేందుకు బచావత్ ట్రిబ్యునల్ అనుమతించింది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు. సాగర్ కుడి కాల్వ, కేసీ కెనాల్, కృష్ణా డెల్టా నీళ్లను తరలించేందుకు అమలవుతున్నాయని వెల్లడి. సోనియా రాహుల్పై కక్ష సాధింపులు ఆపండి. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో ఉద్రిక్తత. గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నేతలు అడ్డుకున్న పోలీసులు. సత్యమే గెలుస్తుంది మీనాక్షి. మోదీ క్షమాపణ చెప్పాలి మహేష్ గౌడ్. నిన్న గాంధీభవన్లో కాంగ్రెస్ లీడర్స్ అందరూ వచ్చేసి మోదీ పైన నినాదాలు చేసుకుంటూ బైఠాయించి నినాదాలు చేశారనమాట. మోదీ అయితే క్షమాపణ చెప్పాలి, రాహుల్ మీద, సోనియా గాంధీ గారి మీద ఇట్లా కక్ష సాధింపు ఎందుకు ఆయనకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రేమ వివాహం చేసుకొని తల్లితో కలిసి కొట్టి చంపాడు. హాస్పిటల్లో చేర్చి పరార్. అదనపు వరకట్నం కోసం అమానుషం. తాండూరు పట్టణంలో సాయిపూర్ ఘటన. ఏంద్రా నాయన, పెళ్ళి చేసుకొని మంచిగా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, ఆ కట్నం గురించి ఆమెను కొట్టి చంపేసి అట్లా హాస్పిటల్ జాయిన్ చేసి పారిపోతావు. ఎందుకు లవ్ చేసినావు? ఇదేమన్నా న్యాయమా నాయన నీకు? గట్లా కొట్టి చంపేస్తారా పైసల కోసం? పైసలు ఇవ్వాలి కాకపోతే రేపు వస్తాయి. ఆ మనిషి వస్తుందా? చనిపోయిన మనిషి. అసలు ప్రేమించి నువ్వు అర్థం చేసుకొని అన్నీ చేసుకొని నువ్వు ఎట్లా చేస్తావు చెప్పు? మన మనిషివా నువ్వు సైకోవా వారా? నాంపల్లి మల్కాజ్గిరి కోర్టుకు బాంబు బెదిరింపులు. భయంతో పరుగులు తీసిన జడ్జీలు, న్యాయవాదులు, సిబ్బంది. తనిఖీలు చేపట్టి బాంబు లేవని నిర్ధారించిన పోలీసులు. ప్రతిసారి ఇక్కడైతే కోర్టులో మాత్రం బాంబు ఉంది అని చెప్పేసి బెదిరిస్తున్నారు.